నరో భవేత్ సోమః, దీని అర్థం ఏంటో తెలియజేస్తారా? చక్కటి అమ్మ, నక్షత్రమాలికా స్తోత్రంలో ఉన్నటువంటి ఫలరూపమే నరో భవేత్ సోమః అని. చాలా గొప్ప వాక్యం అమ్మ ఇది. ఏమిటంటే నరో భవేత్ సోమః. సోమః అంటే ఆ పరతత్వం, పరాతత్వం, పరమేశ్వరుని యొక్క తత్వం. మనిషిలో పరమేశ్వరుని యొక్క తత్వాన్ని పొందగలిగేటువంటి ఒక అవకాశం ఉంది, అద్భుతమైనటువంటి ఆ శక్తి ఉంది అని ఈ యొక్క నక్షత్రమాలికా స్తోత్రం యొక్క ఫలరూపం చెప్పబడింది. ఎందువల్ల అలా చెప్పబడింది అంటే, వాస్తవంగా మనిషి అంటే ఎవరు? మనిషి అంటే నిజంగా ఆ జీవశక్తి అంటే ఎవరు? మనం చూసే నామరూపమా, లేక అంతర్గతంగా ఉన్నటువంటి మన శక్తి అని ఎప్పుడైతే విచారణ చేస్తూ పోతామో అప్పుడు పంచకోశాలకు అతిరిక్తంగా ఉండేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అదే ఆ జీవశక్తిగా మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ జీవశక్తిగా మనం తెలుసుకుంటామో అప్పుడు మనకంటే మనం ఆ పరమాత్మ కంటే భిన్నం కాదు అని మనం గ్రహిస్తాం. గ్రహించినప్పుడే నరో భవేత్ సోమః అంటే నీరు ఎక్కడ చూసినా కూడా జలం ఒకటే, గంగ అంటాం మనం. అయితే కొన్ని ప్రాంతాల్లో దానికి రకరకాల పేర్లతో మనం భావిస్తూ పిలుస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా ఏమి చూసినా కూడా గంగ గంగే కాబట్టి, జలము జలమే కాబట్టి మనం అటువంటి ఏకభావనతో ఉన్నట్లయితే నిజంగా అద్భుతమైన శక్తి వస్తుంది. మన సనాతన ధర్మం చెప్పేది కూడా ఇదేనమ్మా.